రోజు శాండీ తోటి ఇక్కడ ఫీనిక్స్లో తిరిగేటప్పుడు కియా బండిలో తిరుగుతాం కదా. ఈరోజు మెర్సిడీస్ బెంజ్ తీస్తున్నాడు. ఇది బెంజ్ C300 కూప్ 2 doors ఉంటాయి కదా, అందులో కూడా స్పోర్ట్స్ మోడల్ ఇది. C300 రా, C300 అయితే 275 హార్స్ పవరు, 253 lb టార్క్, 0 to 60 అంటే 0 to 60 మైల్స్ అంటే 0 to 100 kilometers ఎంతరా స్పీడ్? 5.5 అనుకుంటా. 5.5 సెకండ్స్. మన మస్టాంగ్ కొన్నప్పుడు 5.5, తర్వాత ట్యూనింగ్ చేపించి 4.5కి తీసుకొచ్చాను. రా తీరా బండి స్టార్ట్ చేయి. ఓకే స్టార్ట్ చేయి, సౌండ్ ఏందాం. ఓకే అట్లా సరదాగా బండిలో బయటికి వెళ్ళి ఏమైనా చేసేసి వద్దాం. బండి చిన్నది, 2 door అనమాట. కూర్చోడానికి 4 కూర్చోవచ్చు, కానీ వెనకాల వాళ్ళకి స్పేస్ ఉండదు. బండి చిన్నగా ఉండేసరికి 275 హార్స్ పవర్ అయినా సరే పవర్ టు వెయిట్ రేషియో చాలా ఎక్కువ అనమాట. అంటే హార్స్ పవర్ ఎక్కువ ఉంటుంది కదా, వెయిట్ తక్కువ ఉండేసరికి ఎర్రగద్దిస్తుంది పెర్ఫార్మెన్స్. ఇదిగో బ్యాక్ కెమెరా ఆన్లో ఉంది కదా, బ్యాక్ కెమెరా ఆన్లో ఉన్నప్పుడు ఈ లోగో పైకి వచ్చింది, కింద కెమెరా ఉంటుంది. AMG C300లో AMG ప్యాకేజ్. చలో వెళ్దాం పద. ఇంటీరియర్ కూడా బాగుంటుంది. ఎండగా ఉంది, వేసి చూపించేసాంలే వీడియోలో. ఓకే ఇంటీరియర్ కస్టమైజ్ చేయించుకున్నావా? ఈ కలర్ అంతా బ్యాక్ ఆరెంజ్, ఇది క్రీమీ ఆరెంజ్. ఏం ఆరెంజ్ ఇది? ఓకే వెళ్దాం పద. కొంచెం ఏసీ ఆపు, కొంచెం తగ్గి. ఇదిగో డాష్ బోర్డు అంతా కూడా ప్రీమియం లుక్. ఇదంతా వుడ్డరా? వుడ్కు మళ్ళీ ఉంది కానీ వుడ్ కాదు. ఓకే క్లాక్, స్టీరింగ్. ఓకే ఇదిగో ఇది సీట్ అడ్జస్ట్ చేసుకోవడానికి సీట్ షేప్లోనే ఉంది కదా. ఇది సీటు ఇవన్నీ నార్మల్ అనమాట. అంత బాగుంది, ప్రీమియం లుక్ ఉంది. అంత ప్రీమియం బండే కదా. ప్రీమియం గ్యాస్ కూడా కొట్టాలి. ప్రీమియం గ్యాస్ కూడా రిక్వైర్డ్ అంటే కొట్టాలి. ఇదేంద్రో. ఓకే సౌండ్, ఓకే సెలక్షన్, కన్సోల్ ఫర్. ఓకే గేర్ ఇది ఇక్కడ ఉంటుంది కదా బెంచ్కి, ఇది గేర్. ఓకే నో గేర్ హియర్. ఎంతరా బండి? ఎందుకులే ఇప్పుడు. ఎవరు ఏమనుకోరు, ఎంతరా బండి? అప్పట్లో నేను 62-65 మధ్యలో కొన్నా. 62 $65,000 కొంటే కొంచెం అటు ఇటుగా 55 లక్షలు. 55 లక్షలు. ఏ మోడల్, ఏ ఇయర్ మోడల్? ఇది 2018 2018. డ్రైవింగ్ మోడ్ ఇప్పుడు కంఫర్ట్లో ఉంది కదా. ఇది మళ్ళీ తిప్పది, లివర్ తిప్పి ఇక్కడ ఇది కదా స్పోర్ట్. అంటే స్పోర్ట్లో నడుపుతుంది. స్పోర్ట్ ప్లస్లో పెట్టు. S ప్లస్. స్పోర్ట్ ప్లస్లో పెడితే యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు గ్యాప్ రాదనమాట, ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ స్పోర్ట్స్ మోడ్లో కంటిన్యూస్గా నడపలేము, తలకాయ నొప్పి వస్తూ ఉంటుంది అనమాట. కంఫర్ట్ డ్రైవ్, లాంగ్ డ్రైవ్లు కొట్టేటప్పుడు కంఫర్ట్ మోడే పర్ఫెక్ట్. ఏ బండి అయినా సరే, లోకల్లో లేకపోతే ఎప్పుడు నీట తొక్కాలనుకున్నా అలాంటప్పుడు బాగుంటుంది. మైలేజ్ ఎంతరా? 23 MPG అంటే మైల్స్ పర్ గ్యాలన్స్ అంటారు కదా. అంటే మన లెక్కలో చెప్పాలంటే కిలోమీటర్కి
12 11 కొంచెం అటు ఇటుగా. అంతే. అంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీ కదా, మైలేజ్ కూడా బాగానే ఇంప్రూవ్. ఇప్పుడు వచ్చే బళ్ళు ఇంకా ఇంప్రూవైజ్ చేశారు లోపల. చేశారు. ఇంజన్లు పాత ఇంజన్లే బాగుంటాయి. ఇంజన్లు బాగుంటాయి, మైలేజ్ తక్కువ ఇస్తాయి కానీ ఊది పడైతే బళ్ళు కానీ బాగా రిలయబుల్ బళ్ళు. ఇప్పుడు ఎమిషన్ కంట్రోల్ అని అదని ఇదని. ఇంకొకటి ఎమిషన్ కంట్రోల్ అంటే గుర్తుకొచ్చింది, ఏం తెలుసా? ఇప్పుడు ఇక్కడ ఒక బటన్ ఉంటుంది కదా, బండి డ్రైవ్ చేసేటప్పుడు ఆఫ్ చేసినప్పుడల్లా బండి పార్కింగ్ లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడల్లా బండి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ యాక్సిలరేటర్ వదలంగానే మళ్ళీ వెళ్తూ ఉంటారు కదా ఆటోమేటిక్ బళ్ళు. అది యాక్చువల్గా బండికి మంచిది కాదు. మరి అయినా కానీ ఎందుకు పెట్టారు అంటే ఎమిషన్ స్టాండర్డ్స్ని రీచ్ అవ్వడానికి కంపెనీల వాళ్ళు అలాంటివన్నీ చేయక తప్పదు. ఇప్పుడు నేను కనుక బండి నడుపుతుంటే ఆ బటన్ ఏం చేస్తానంటే ఆఫ్ చేసేస్తాను. అంటే నాకు పొద్దాక ఇంజిన్ ఆపడం ఇష్టం ఉండదు. ఇదిగో ఈ బటన్, ఇదిగో ఇది అన్నిటికీ ఉంటుంది. ఈ మధ్య వచ్చే ఆటోమేటిక్ బళ్ళకి ఇస్తున్నారు లేటెస్ట్ మోడల్కి. చూడు ఫీనిక్స్ ఎడారి ఎలా ఉంటుందో, సొనోరన్ ఎడారి. మటన్ కొనుక్కుందాం వెళ్ళి. ఇదేమో గొర్రె, ఇదేమో మేక. గోట్ 7 కిలోలు. మనోడు కోక్ ఫ్యాను. అరే ముందు హుడ్ లేపు, బానెట్. లోపల టర్బో ఉన్నట్టుంది. టర్బోనా? ఓ వేడి, ఏం వేడి ఉందిరా బాబు. అరిజోనా వేడికి చూడు ఎంత టైట్గా ఉంది, చూసావు ఇంటిగ్రేషను? ఎక్కడ స్పేసెస్ లేకుండా టైట్గా ఉంది మొత్తం. వెరీ నైస్. 4 సిలిండర్ ఏసీ. 4 సిలిండరే, టర్బో 4 సిలిండర్. ట్రంక్ కూడా ఓపెన్ చేయి. డిక్కీ పర్లేదు, స్పేస్ చిన్నదే కానీ నాట్ టూ బ్యాడ్. ఏసీ. ఎరా నీ బండికి నా బండికి పోటీ పెడదామా? తెలుసుగా, స్పీడ్ కార్ అనేది ఉండదు, స్పీడ్ డ్రైవర్ ఉంటాడు. దివిడే. నేను ఏ కార్లో ఉంటే ఆ కార్ గెలిచింది, గుర్తుపెట్టుకో. ఇప్పుడే వచ్చాము ఇంటికి. ఏం చేద్దాం రా? మటన్ రీఫాస్ట్ చేద్దాం. దా ఓపెన్ చేయి. ఉంటుంది 7 కిలోలు. బాగుంది, క్వాలిటీ బాగుంటుంది. డీఫ్రాస్ట్ చేసుకోవాలి ఒక అట్లా. పెద్దగా ఉన్నాయి పీసెస్ పెద్దగా ఉన్నాయి. 2 ముక్కలు కట్ చేయాలి. కట్ చేయాలి. ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది, ఇంకా 2 ముక్కలేరా. ఓకే
డీఫ్రాస్ట్ 20 minutes పెట్టు అంటే 12 కొట్టు దాని మీద. అది యాక్చువల్గా 12 కన్నా ఎక్కువ ఉంది కానీ పెడతాలే. స్టార్ట్ అయింది కుకింగ్. దీపా నిన్న మొన్న దొరకలేదు, కొంచెం బిజీగా ఉండి. హాయ్ దీపా. ఉల్లిపాయలు ఈ సండి కూడా ఏదో చేసేస్తున్నాడు. ఏంద్రా మటనా? గట్టిగా ఉంది చూసేస్తున్నాను. ఏంది మటన్ వండుతున్నా? మటన్ కర్రీ వాళ్ళ దంచుడే. మటన్ కర్రీ వాళ్ళ దంచుడే. దీప ఆనియన్ చూడు ఎంత నీట్గా కట్ చేసుకుంటుందా. ఏంటి రెడ్ ఆనియన్ వాడతావా దీప నువ్వు? రెడ్ ఆనియన్స్. ఇక్కడ వైట్ ఆనియన్స్ కూడా దొరుకుతుంది కానీ రెడ్ ఆనియన్స్ టేస్ట్ బాగుంటుంది. రెడ్ ఆనియన్ ఓకే. నేను ఎల్లో వాడతా. ఓకే ఓకే. అది స్వీట్ ఉండదా? స్వీట్ ఉండదు. నేను వేసే మసాలాలకు మొత్తం అన్ని స్వీట్ వీటు అన్ని ఎగిరవతలు పడతాయి. అన్ని అస్సాం. అన్ని అస్సాం. ఏరా ఎంత మంచిగా పెట్టేవరా. ఇది చూడు గోల్డ్ బాక్స్ నేనే అరేంజ్ చేస్తున్నా ఇప్పుడు నేను దీప కోసం. ఏంది ఎంత నీట్గా ఉన్నాయి రయ్యి అసలు. దీప నా ఆనియన్ కటింగ్ ఎట్లుంటుందో తెలుసుగా. అయ్యేంటి? ఓ మిరపకాయలా? మిరపకాయలా? ఓకే ఓకే. మీరు వేస్తారు కదా గ్రీన్? వేస్తా. మొత్తం దీపా కట్ చేసిన తర్వాత నువ్వు ఏందిరా మళ్ళీ అక్కడ కట్ చేసేది? కటింగ్ చేయాలి మీకు తెలియదు. ఓవర్ యాక్షన్ అంటావా? ఓకే స్టార్ట్ చేసావా? దాల్చిన చెక్క, యాలకులు, లవంగాయలు అవన్నీ వేస్తావా? ఆల్మోస్ట్ ఇలాచి, దాల్చిన చెక్క, ఇది అనానస్ ఫ్లవర్. ఓకే. సో ఇప్పుడు పచ్చిమిరపకాయలా? మిరపకాయలా? ఉల్లిపాయలు. ఆయిల్ దంచినట్టున్నావుగా. నేను ఆయిల్ వేయను అసలు. అవునా? నా దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుంది. ఆయిల్ వేయను, ఓన్లీ టమాటాలతోటి వండుతా. క్యారెట్ జ్యూస్ నాకు కూడా అలవాటు చేసే కదా. భలే ఉందా యాక్చువల్లీ ఇది. బాగుంటుంది. దీపా క్యారెట్ జ్యూస్ ఏది ఆల్రెడీ ఉదేశావా? రైస్ ఏది బాస్మతినా మామూలుదా? బాస్మతి. ప్లీజ్ కొంచెం మంచిగా పెడుతున్నాను. ఇందులో ఉప్పేస్తావా? ఉప్పు ఆల్రెడీ వేసేసావా? ఓకే. కొంచెం ఫాస్ట్గా అవుతుంది. అదేంటి? ఓ కాలకుండానా? పట్టుకోవడానికి చేతికి. ఓకే. అసలు దీపం మటన్ రాదు, నేను నేర్పించా. నువ్వు నేర్పించావు రే. నువ్వు బాగా ఎక్స్ట్రా చేస్తున్నావు. అది చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు రే. నిజమేనా? తెలంగాణ స్టైల్లో నేనే నేర్పించాడు. అవునా? బెంగళూరు అమ్మాయి తెలంగాణ స్టైల్ ఎట్లా వస్తుంది? వేసేస్తాను అందులో. అది స్పైసెస్ వేసి ఈ ఉడకబెట్టిన మటన్ అందులో వేసేస్తావా? కారం ఇది మీరు కొనుక్కుంటారా, ఇంట్లో చేసిన కారమా? ఇది కొనుక్కుంటాము కానీ ఇంట్లో చేసిన కారంతో వేస్తే ఇంకా టేస్ట్. అవునవును, అది టేస్ట్ సూపర్ ఉంటుంది ఇంట్లో. అది మీరు ఇంట్లో ఇండియా నుంచి తెప్పిస్తారు కదా? అవును. కొంచెం ధనియాల పొడి. అది ధనియాల పొడి, కారం. లాస్ట్లో మీట్ మసాలా వేస్తా. ఎంత బ్రాత్ వచ్చింది. కాలుతుంది జారు.
ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ మొత్తం థిక్ అయ్యే వరకు బాగా ఒక 10 నిమిషాలు పట్టిద్దా? అది ఇంకా ఎక్కువ, ఓకే, ఒక 20 minutes. 20 minutes ఫుల్ ఫ్లేమ్ మీద ఉడకాలా? ఉడికి మొత్తం గ్రేవీ థిక్ అయినప్పుడు లాస్ట్ లో కొబ్బరి, మీట్ మసాలా, కొరియాండర్ అన్నీ వేసి రైస్ నేను పెట్టానా? పెట్టుకుంటా. మొత్తం ఉడికిచ్చి పెట్టుకో, నువ్వు పెట్టుకున్నాక నేను పెట్టుకుంటా. పెట్టు. ఆనియన్ రెడీనా? ఓకే, కొన్ని ఆనియన్ పెట్టిందిలో. నువ్వేందమ్మా ఆయన తీసుకొచ్చాడు, ఆయన నో ఇట్ యాక్చువల్లీ టేస్ట్ అవును. నిమ్మకాయ ఉందారా? కొంచెం సాల్ట్ వేస్తే ఇంకా పెట్టుకున్నావా? తెలుగులోనా? ఇక్కడ కూర్చుంటాలే. హైట్ తగ్గుతుంది. అదనమాట శాండీ బండి. 1,00,000 కిలోమీటర్ల తర్వాత మెయింటెనెన్స్ మాత్రం దమ్ము చేసి వదిలిపెట్టిద్దిరా బండి. జర్మన్ బళ్ళు అయినా సరే 60,000 మైళ్ళు 1,00,000 తర్వాత చాలా మెయింటెనెన్స్ ఉంటుంది. ఇప్పుడే ఇస్తుంది. 1,500 to 2,000 వస్తుంది సర్వీస్కా. $2,000 అంట సర్వీస్కి వెళ్ళిన వాళ్ళ, అంటే 1,50,000. మనం అదనమాట. రాత్రి మంచిగా తినేసి పడుకున్నాము. నేను గొప్ప అంటే నేను గొప్ప అని కాసేపు ఫైటింగ్లు అది చేసుకొని ఇప్పుడే లేసాం. వీళ్ళు ఇక్కడ ఎక్కడ ఉన్నట్టున్నారు, చూద్దాం. అసలు ఫస్ట్ కార్ చూసుకోవాలి వెళ్ళి. ఇంట్లోనే ఉన్నాం, చూడాల్సిన పని లేదు, కానీ అదొక అలవాటు అనమాట. తిరిగి బయట పొద్దున లేవగానే కారు చూసుకోవటం అలవాటు అయిపోయింది. మసిల్ మెమరీ. ఓకే, ఆల్ గుడ్. అటు హోటల్స్లో లేకపోతే బయట తిరిగేటప్పుడు ఒక్కోసారి మనం రూమ్లో పడుకొని పొద్దున్నే బయటకు వచ్చేసరికి కారు ఉండదు. కారు ఉన్నా కానీ టైర్లు ఉండవు, ఎత్తుకెళ్ళిపోతారనమాట. వీళ్ళు ఎక్కడున్నారో. ఫస్ట్ కాఫీ పెట్టుకునే టైం లేదు ఇప్పుడు నాకు. టైం ఓపిక 2 లేవు. ఏంది పాలా? ఓకే, కొన్ని ఉన్నాయి. మళ్ళీ గ్లాస్ అవసరం దీనికి. వీడేంది ఇక్కడ ఏదో పెట్టాడు. ఇక్కడ ఏదో మంచి బాటిల్ పెట్టాడే. రాయల్ సల్యూట్ 21. ఎక్కడున్నాడు వీడు? రే, ఇది బండిలో పెట్టు. బండిలో పెట్టింది పగులుతుందిరా రే. నా బండిలో. సరే, నీకన్నా ఎక్కువ పెట్టేస్తే ఎల్లు అటెల్లు, బండిలో పెట్టిరా. బండి అన్లాకే ఉంది. శాండీ అంట చూస్తానికి మమ్ముట్టికి మళ్ళీ ఉంటాడని చెప్పి కొన్ని కామెంట్లు ఈ మధ్య కనపడుతున్నాయి. మన శాండీ కనపడిన ప్రతి వీడియోకి కామెంట్లు వస్తున్నాయి కొన్ని అలా. ఏ శాండీ, నీకు అనిపించిందా ఎప్పుడన్నా మమ్ముట్టికి మళ్ళీ ఉంటానని? నాకెప్పుడు అనిపించలేదు, నాకెవరు చెప్పలేదు అదర్ దెన్ మన వీడియోస్ కామెంట్స్ తప్ప. ప్రాబ్లీ వీడియోస్లో అట్లా అనిపిస్తానేమో మరి. నేను ఎప్పటి నుంచో, నువ్వు నాకు ఎప్పటి నుంచో తెలుసు, కానీ ఆ యాంగిల్లో ఎప్పుడు చూడలేదు.
ఇప్పుడు కొంతమంది అంటుంటే అవును నిజమే కదా అనిపిస్తూ ఉంటుంది కొంచెం. దీప ఇది ఈ గడ్డం వల్ల ఇట్లా అనిపిస్తుంది. దీప బ్యాగ్ వెళ్ళిందా? ఓ కరేపాకు చెట్టుకి నీళ్లు పోస్తున్నట్టుంది. వచ్చేసిందా? అదిగో వచ్చింది. ఆర్గానిక్ కరివేపాకు. ఆర్గానిక్ కరేపాక? ఓ ఫ్రెష్ కరేపాకు కోసుకొచ్చావు దీప? ఒకసారి కరేపాకు చెట్టు చూపి. చెట్టు కొమ్మల చెట్టు పెద్దది ఉందా బయట? ఒకసారి చూపి. వస్తున్నా. పెద్ద చెట్టు ఏది బయట? మొన్న మా అన్న దగ్గర పెద్ద చెట్టు ఉంటే చెట్టు అంతా కోసేసి కరేపాకు కారం కరేపాకు చికెన్ వండాం మేము. చిన్న చెట్టు ఇంకా వస్తుంది. ఓ ఇంత చిన్నదానికి మరి నువ్వు 3-4 ఆకులు కోసావు, ఉంటుందా? బతికిద్దా అది? ఎంత ఎక్కువ ఆకులకు వస్తే అంత ఫాస్ట్ గా గ్రో అవుతుందంట. ఓకే ఓకే. ఫ్రెష్ స్మెల్ ఇక్కడికి వస్తుంది. ఓకే. బుజ్జి చెట్టు. ఏరా బ్యాక్ యార్డ్ ఒకసారి రా. ఈ మొక్కలేంది? ఇట్రా ఒకసారి. ఈ చెట్లన్నీ ఏంది? అది షో పీసా ఇది? ఇది రియల్ చెట్టేనా? మంది కాదు అది, వాళ్ళదా? ఎవరి కాళ్ళు తెగ్గాలుతున్నాయిరా. ఓ దీని మీద కాలదు కదా? దీని మీద కొంచెం బెటర్ రా బాబు. లాస్ట్ టైం కూడా అంతే అయింది. వైట్ది కదా బాగా తీసుకోవట్లేదు వేడి. బట్ దట్స్ ఓకే. ఇదేంటి తులసి మొక్క? నైస్. దానికదే ఎట్ట వస్తుందిరా? పెట్టి ఉంటావు. ఓకే ఓకే. ఏదో ఇది మామిడికాయ చెట్టు. మామిడి చెట్టే కదా ఇది? ఇంత కార్నర్కి పెట్టావే మరి? పెద్దగా అయిన తర్వాత అవతల పక్కల కాయలు కోసేసుకుంటారు. ఏం రకం ఇది? మెక్సికన్ అనుకుంటా. ఓకే. ఇది నిమ్మకాయ. పండక్కి ఆకుల కోసం అని పెట్టా. బయట నుంచి రావాలి. ఇదేం చెట్టు? బత్తాయా నిమ్మకాయ? నిమ్మకాయ. గ్రీన్ లెమన్. లెమనా? లెమన్. ఇదేంది బార్బిక్యూ గ్రిల్ ఉందా? వాడతావా ఎప్పుడన్నా? గ్యాసా? బ్యూటేనా ఎలక్ట్రికా? ఓకే గ్యాస్. చెత్త కాలుతుందిరా బాబు. ఎంత ఉంది? 100 ఉన్నట్టు ఉంది ఈరోజు. 35 సెల్సియస్ అంటే 90s లో ఉన్నట్టు చూపించింది. 87 ఉంది మాక్సిమం. 87 టుడే. అయినా ఇంత ఉంది అంట. కొన్ని చోట్ల ఎక్కువ ఉంటుంది. ఇది మల్లె చెట్లు అయ్యి, మల్లె మొక్కలు. దీపా ఈ కిందది ఇది వుడ్డా లేకపోతే ఏంటిది? వుడ్డేనా? టైల్ ఆప్షన్ కూడా ఉంటుంది కానీ మేము వుడ్ తెప్పించుకున్నాం. వుడ్డా? టైల్ ఏమో మ్యాట్ ఉండదు కదా, చెక్క అయితే. ఇది కూడా కూల్గానే ఉంది కదా. వుడ్డా? ఓకే. ఇటు సైడ్ టైల్, ఈ వెదర్కి టైల్ మంచిదంట కానీ ఎన్ని ఉండింది దీప? ఇది పప్పు, ఉప్పు, రైస్. ఇదేంటి? ఇది బెండకాయ కూర. బెండకాయ వేపుడు. బెండకాయ కర్రీ. వడియాలా? ఓకే స్టార్ట్ చేద్దాం పట్. ఏది దీప ఇది? ఓ ఇక్కడ చిల్ అవుతుందా? ఏం దీప చాలా వంటలు వండేవు? వెజ్ మెన్యూనా? కర్రీలు అయితే సూపర్ ఉన్నాయి. వెజ్జీస్లో బెండకాయ నా ఫేవరెట్.
వెజ్జెస్ తినేది తక్కువ నేను, కానీ ఎప్పుడైనా తింటే ఇదన్నమాట. దీపా, వంటలు సూపర్, కాంబో అదిరిపోయింది. పప్పు కూరలో బెండకాయ నంచుకొని తింటే మనోడికి ఖర్జూరకాయలు అంటే చాలా ఇష్టం కదా. ఎల్లెల్లో కూడా ఖర్జూరకాయల చెట్లు చాలా ఉంటాయి. పొద్దున్నుంచి నన్ను సాగు కొడుతున్నాడు తీసుకెళ్ళమని. సో మనకు ఆరిజోనాలో కూడా ఖర్జూరకాయల చెట్లు చాలా ఉన్నాయి, అందుకే తీసుకొచ్చాను. ఇదే ఫీనిక్స్ డౌన్ టౌన్. ట్రాఫిక్ పర్వాలేదు, లాస్ ఏంజలీస్ మీద బెటరే. లాస్ ఏంజలీస్ ఉన్న ట్రాఫిక్ ఎక్కడ ఉండదు అసలు. ఖర్జూరకాయ తోట ఇప్పుడు మూసేసింది, మనల్ని ఎట్లా కూల్ చేయాలో ఏందో. ఎక్కడో ఖర్జూరకాయలు తినిపిస్తానని తీసుకెళ్ళాడు. అక్కడ ఖర్జూరకాయల తోట ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఖర్జూరకాయల తోట మూసేసి ఉంది. ఇప్పుడు వీటి సంగతి ఉంది రాత్రికి. కాస్కోలో దొరుకుతాయి. కాస్కోలో కొనుక్కోవాలంటే నేను కొనుక్కోలేనా, నాకు షాప్లో కాదు, తోటకెళ్ళి కొనుక్కున్నదే కావాలి. అయితే ఏరా చాలామంది అడుగుతున్నారు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయమని, ఏమంటావు? వామ్మో, నాకు నీ అంత సాధ్యం కాదు. ఆ డైలాగులు, ఆ డెలివరీ, ఆలోచనలు, ఆ ఫైటర్ జెట్లు, ఆ బాంబులు నాకైతే అయ్యా. నైట్ మటన్ తినిపిస్తా అన్నాడు, సాటిస్ఫై అయ్యా. అరే అప్పుడు నీకు గిఫ్ట్ ఇచ్చా, గుర్తుందా? 4 సంవత్సరాలు నాడు. 4 సంవత్సరాల కిందదా? దాని గిఫ్ట్ అన్నారు, ఇప్పుడు గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు కొత్తగా కొని నాకు 4 సంవత్సరాల నాడు బీర్ గ్లాసులు ఇచ్చా, గుర్తుందా? ఇప్పటికీ ఉన్నాయి అవి. ఉన్నాయి అవి, చూపి బాగా తీస్తా, చూసా సేమ్ బాగా చూపి. అంతే ఉన్నాయా, అస్సాం చేసావా? ఏది అందుతాయా నీకు? నాకు అందదు. ఓవరా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నావు. మరి ఏంది రాత్రికి ఇందులో పార్టీ ఇస్తున్నావు లేదా? మొన్న అన్న దగ్గర పోయినప్పుడు కూడా కొన్నట్టున్నావు. మా అన్నకు భలే నచ్చింది రయ్యి. నీ దగ్గర అరే ఇదేంద్రా ఇట్లా ఓపెన్ అయింది? ఓపెన్ అయిందా? వాట్ ద హెల్? వాష్ చేసినప్పుడు అవుతుందా ఏంటి? ఏమన్నా ఎందుకైంది, ఏమన్నా కింద పడింది ఏంది? లేదు. ఓకే ఓకే, క్రాక్ మళ్ళీ వచ్చిందిరా, సంథింగ్ రాంగ్. అంతే కొత్త ఇవన్నీ. సరే చూద్దాం. ఇదిగో క్రాక్ ఎట్లా వచ్చిందో, అంటే పగలలేదు. ఇది ఇక్కడ తాళ్ళు పెట్టి కట్టారు కదా, అవి లూజ్ అయినాయో లేకపోతే ఎప్పుడన్నా కింద పడిందో ఏదో జరిగి ఉంటుంది. మరి అట్ట పడితే అట్టే వాడకుండా పెడితే అంతే ఉంటుంది. రోజు మందేస్తూ ఉంటే ఏం కాదు. అప్పుడు రోజు నేను తాగాలి కదా. నువ్వేమో చెప్పింది తినవు. 3 రోజులు అయినట్టుంది. అందరు అలారమ్స్, అందరి సెల్ ఫోన్స్ ఇట్లా అలారం మోగినట్టు ఎమర్జెన్సీ వార్నింగ్ అని చెప్పి ఒకటి వచ్చింది. ఏందా అని చూస్తే ఇప్పుడు మనం ఉన్న ఫీనిక్స్ ఏరియా మొత్తం కూడా చాలా చోట్ల ఇసుక తుఫాను, పెద్ద ఇసుక తుఫాను ఒకటి, ఆ ఇసుక తుఫాను మధ్యలో వాన, మెరుపులు మొత్తం వచ్చిద్దేమో చూద్దామని అనుకున్నాం. బయటికి వెళ్ళి చూస్తే ఏమి రాలేదు. అంటే మేము ఉండే ఏరియాలో రాలేదు, అక్కడెక్కడ దూరాన్ని వచ్చిందంట. ఇసుక తుఫాన్లు కామనే, కానీ జనాలు ఉండే మీదకి అంత హెవీ లెవెల్లో రావటం ఈ మధ్యనే జరిగింది. అరిజోనా స్టేట్లో ఫీనిక్స్లో ఉన్నాం కదా ఇప్పుడు. ఇంతకుముందు చూసావా? ఇట్లా వస్తుందని కూడా అనుకోలే, అంత విండ్. అటువంటి ఇసుక తుఫాను నేను చాలా రోజుల నాడు లాస్ వేగస్ నుంచి లాస్ ఏంజలీస్ వెళ్ళే దారి మధ్యలో చూసా. ఎంత ఉంది అంటే కనీసం ఒక 20 మైళ్ళు, అంటే 30-35 కిలోమీటర్ల వెడల్పు ఉంది ఇసుక తుఫాన్. అది దాని మధ్యలోకి వెళ్ళంగానే పైనుంచి వాన, మళ్ళీ కాసేపు వడగళ్ళు, మళ్ళీ కాసేపు ఎండ, మళ్ళీ కాసేపు వాన, గాలి, రకరకాలు ఉంది మాస్టర్ అంటారు చూసావా, అవన్నీ జరిగినాయి అక్కడ. అటువంటిదే మొన్న వచ్చింది కూడా. కానీ
మేము ఇళ్లలో నుంచి బయటికి వెళ్ళలేదు. చాలా చోట్ల ఎలక్ట్రిసిటీ పోయింది, కరెంటు పోయింది, చాలామంది కరెంటు లేకుండా ఉన్నారు. ఇంకా ఏంటంటే ఈ ఫీనిక్స్లో ఎండలు చాలా ఎక్కువ, 120 డిగ్రీల దాకా వెళ్తుంది. అంటే 48, 49 సెల్సియస్. కరెంటు ఏసీలు పనిచేయటం ఆగిపోయినా, కరెంటు లేకపోయినా కానీ లోపల ఉన్న వాళ్ళు ఎగిరే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అందుకని ఏసీకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఇమీడియట్గా ఫోన్ చేసేయాలి సపోర్ట్ కోసం. ఎరా ఇక్కడ ఏసీ లేకపోతే ఇంకంతే. ఏసీ లేకపోతే అవుట్. ఎండలు మామూలుగా ఉండవు, డ్రై ఎండ, చెమట పట్టదు, కానీ ఎండ నిప్పులు చిందిస్తాడు సూర్యారావు, మామూలుగా ఉండదు. యుఎస్ మొత్తం మీద బాగా ఎండలుగా ఉండే ప్లేసులు 3. ఫస్ట్ డెత్ వ్యాలీ, తర్వాత లాస్ వేగస్, ఫీనిక్స్. ఇంకొకటి కూడా ఉంది, కాలిఫోర్నియాలో ఉండే ర్యాంచో మిరాజ్ అనే ఊరు. దారుణంగా ఉంటాయి అసలు ఎండలు. రాత్రి మనం తినే మటను కొంచెం గట్టిగా కారం వేసి శాండీకి చేసామన్నమాట. నేను తినేంత కాకపోయినా ఒక నార్మల్గా వేసా, తినగలిగాడు. ఇప్పుడు నేను లెవెల్ 10 తింటే 5 చేశా, పర్లేదు తిన్నాడు. నేను లెవెల్ 10 తింటే 6 తింటావా? 6 తినగలుగుతా, 6 దాకా వెళ్తాడు. అందుకనే కొంచెం కరుణ చూపెట్టి తక్కువ వేసాను అనమాట. ఎరా ఈరోజు రాత్రి ఏంది? చికెనా మటనా? నాటుకోడి. పులుసు కావాలా, కర్రీ కావాలా? తెలుసుగా. అదనమాట. నైట్ నాటుకోడి పులుసు స్పెషల్ ఈరోజు. అది సరే కానివ్వండి, మరి మళ్ళీ కలుద్దాం.